ఏంటి బావా ఎంతవరకు వచ్చింది వెజ్? ఫ్రెండ్స్ మార్నింగ్ షిఫ్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు నైట్ షిఫ్ట్ గంగోత్రి మా బావ. ఓకే లేపు లేపు, దాంతో లేపు పైకి. మునక్కాయ ఫ్రై, మునక్కాయ కర్రీ, గ్రేవీ చూస్తుంటే నోరు పడుతుంది బావా. ఓకే రైట్ రైట్ రైట్. ఫ్రెండ్స్ మా బిర్యానీ కింగ్ కాదర్బాయ్ ఆన్ ద వే వచ్చేసాడు. అద్దుకో పొయ్యి అయితే వెలిగించేశాడు, మంట పెట్టాడు ఇక. ఓకే రైట్. కాదర్బాయ్ కట్టాక ఫ్రెండ్స్ కట్టాకి ముక్కలన్నీ రెడీ. ఇగో చూసారా చికెన్ దమ్ము మన దమ్ బిర్యానీకి ఎలా వచ్చింది ముక్క? ఓకేనా? రైట్. ఇది కర్రీకి. ఓకే ఓకే రైట్ రైట్. మేస్త్రి గారు నమస్తే, పేరేంటి? జాను. చాను. ఇప్పుడు ఆ మూతలో సైతాన్ అన్నట్టు పడింది కాదు, ఆ మూతలో సైతాన్ అన్నట్టు పడింది. దా ఇవన్నీ రెడీ చేసావా? ఫ్రెండ్స్ బిర్యానీకి సంబంధించినవి చక్కగా వాటికి సంబంధించినది కూడా చూసారా, ఇలాచీలు, చెక్కలు, టమాటాలు, A to Z దాంట్లో ఏదైతే వేయాలో అన్నీ రెడీ. ఇదిగో అసలైన ఐటమ్ గుంటూరు గోంగూరమ్మ రెడీగా ఉంది, గోంగూర కూడా. ఓకే కావాల్సినవి రెడీ, యుద్ధానికి రెడీ. ఇగో జీడిపప్పు, నెయ్యి, ఎందులో రాజీ పడడం మిస్టర్ కాదర్బాయ్. బావా ఇదేంటిది? ఓ రెండు ఫ్రైలా, బెండకాయ ఫ్రై, క్యాబేజీ 65. భలే ఉంది, పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయి. పన్నీర్ తెచ్చాడా? చూసాం కింద. ఈ తర్వాత ఇక ఇది వెరైటీగా ఉంది కదా, గోంగూర. ఫ్రెండ్స్ చూసారా, ఆంధ్రమాత ఇందాక గిన్నె నిండా కనిపించింది, మగ్గంగానే ఎక్కడో కనిపిస్తుంది. గోంగూర రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కోసం 50 కిలోల చికెన్ కర్రీ. చక్కగా మంచి గుండిగిలాగా ఉన్నాడు మనిషి మాత్రం. చాను బాయ్ చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ కట్టాకి ముక్కలు కూడా మంచి కొత్త ఉడుకుతున్నాయి. చక్కగా తిప్పుతున్న కాదర్బాయ్. ఆయన పేరు సుబానీ భాయ్. క్యా సుబానీ భాయ్, పరా 4 రౌండ్లు తిరిగాడు. ఓకే రైట్ రైట్. యాభై కిలోలు చికెన్ కర్రీ. కాదర్బాయ్ తిరుగుతుంటే డేక్షా ఊగుతుంది, డేక్షా వణుకుతుంది. అమ్మో కాదర్బాయ్ అని. ఫ్రెండ్స్ గోంగూర రొయ్యి కోసం రొయ్యలు చూసారా ఏ సౌజో. ఓకే చక్కగా పసుపు గిసిపేసి మంచి పట్పట్లాడిస్తున్నాడు. ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ. కొత్తిమీర వద్దా? ఏయ్ సరే. ఓకే ఫ్రెండ్స్ తెలుసుగా, ఇక కొత్తిమీర వేస్తే ఇక రంగానికి రెడీ అని, యుద్ధానికి రెడీ అయిపోయిందో. ఓకే డన్. వేసే మూత వేసే. శబాష్. ఫ్రెండ్స్ ఫ్లెక్సీ రెడీ. నల్లబిల్లివారి పెళ్లి సందడి, సునీల్ కుమార్, సుసన్న.
ఓకే, నల్లబెల్లి ఊర్మిళ శివాజీ, నల్లబెల్లి బ్రదర్స్. పైనాపిల్ రవ్వ కేసరై ఏ బావ అంతేనా? పైనాపిల్ ఏమంటారు? ఫ్రూట్ క్యాసర్. పైనాపిల్ ఫ్రూట్ క్యాసర్ స్వీట్ అయితే రెడీ. ఏమైంది? ప్లాస్టిక్ కవర్ లాగా. దీని కప్పులా లేకపోతే పంచులోనా? కప్పులా అయ్యి పంచులోనా? ఓకే రైట్. ఫ్రెండ్స్, ఇలాచీ పౌడర్ తెల్లగుందని కంగారు పడమానుకో, పంచదార వేసి అలా పౌడర్లా పడతారు. ఓకే డన్, అయిపోయింది. ఇక కథం కాక ఏంటి రొయ్యలుగా? గోంగూరలో రొయ్యలకి ఏపటాకి. ఫ్రెండ్స్, గోంగూరలోకి మంచి ఏపుగా రెడీ అవుతుంది. ఒక్కసారి లేపు కురిపితో. ఫ్రెండ్స్, గోంగూర రొయ్యలు రెడీ. రొయ్యలు దాక్కుంటున్నాయి, అయినా సరే లాక్కొచ్చి తినేద్దాం. ఫ్రెండ్స్, ఒక అండా అయితే దమ్ వేసేసారు. చికెన్ దమ్ బిర్యానీ అటేపు రెడీ అవుతుంది. చికెన్ వేయాలి ఇంకా. ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి కావాల్సిన పదార్థాలు వేసారు. అవి కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు చికెన్ కూడా కడిగి పక్కన పెట్టారు. ఇప్పుడు చికెన్ వేయటమే కాదు బాయ్. ఇదంతా కొత్తిమీర పుదీనా అనుకుంటున్నారా? అదేం కాదు, చక్కగా ఇదిగో ఇది కొంచెం తీయనా? అదిగో చికెన్, లవ్లీ చికెన్, లవ్లీ లాలీపాప్ చికెన్ రెడీ. ఇదిగో జాయింట్ లేదు ఇది. రైట్, అది చికెన్ రెడీ. చక్క వాటర్ గీటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు వేయటమే ఇక. 150 గ్రాములు చికెన్. ఓకే, లెగ్ పీస్. ఫ్రెండ్స్, 35 kgs చికెన్. శబాష్. పాలు, వండర్ఫుల్ చికెన్ దమ్ బిర్యానీ. దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం ఫ్రెండ్స్, చేతులు కాళ్ళు అన్నీ కాలుతున్నాయి. గొడ్డ వెలిగినది. ఫ్రెండ్స్, వేడి వేడి కట్ట రెడీ.